చందమామ కథ సమయస్ఫూర్తి. పూర్వం వింధ్య పర్వతాలకు దక్షిణంగా ఉండే దండకారణ్యంలో పులుల భయం జాస్తిగా ఉండేది. అవి ప్రయాణికులను చంపి తింటూ వారి వెంట ఉండే ధనాన్ని, నగలను గుహలలో దాచిపెడుతూ ఉండేవి. ఈ పులుల అడవికి సమీపంలో ఒక గ్రామం ఉండేది. అందులో ఒక మంగలి ఉండేవాడు. వాడు పేదవాడే గాని సమయస్ఫూర్తి, సాహసము గలవాడు. పట్టపగలు పులులు నిద్రపోతాయి గనక అరణ్యంలోకి వెళ్ళి పులులు చంపిన వారి ధనము, ఆభరణాలు దొరుకుతాయేమో చూడాలని మంగలికి ఆలోచన తట్టింది. ఒకనాడు మంగలి తన పొది చంకన పెట్టుకొని ఎందుకైనా మంచిదని మంగలి కత్తి చేతిలో పట్టుకొని అరణ్యంలో ప్రవేశించాడు. కొంత దూరం వెళ్ళేసరికి పొదచాటు నుంచి పులి ఒకటి ఎదురుకొచ్చింది. సమయస్ఫూర్తి గల మంగలి దానిని చూసి బెదరక, ఆహా, దొరికావా? నీకోసమే చూస్తున్నాను. భయపడకు, నిన్ను చంపనులే. నీ మీసాలు రాజుగారికి కావాలిట, అవి మాత్రం కోసుకొని పోతాను. ఆయన నాకు బహుమానం ఇస్తారు అని చాలా మంచిగా అన్నాడు. పెద్ద పులి హడలిపోయింది. బాబు, నన్ను రక్షించు. ఈ మీసాలే లేకపోతే నన్నెవరూ లక్ష్య పెట్టరు. రాజుగారిచ్చే బహుమానమేదో నేనే ఇచ్చుకుంటాను గాని బాబాబు, నన్ను వదిలేసేయి అని ప్రాధేయపడింది. పోనీ, నువ్వు అంతగా అడుగుతున్నావు కనుక నీ ఇష్ట ప్రకారమే కానివ్వులే అని అన్నాడు మంగలి. మంగలిని పులి ఒక గుహలోకి తీసుకొని పోయి ఒక డబ్బు సంచి చూపించింది. మంగలి ఆ సంచి తీసుకొని తన దారిని తాను ఇంటికొచ్చేశాడు. మంగలి సంచి విప్పి అందులో ఉన్న ధనం లెక్క చూసుకుంటూ ఉండగా పక్కనే ఉంటున్న కట్టెలు కొట్టేవాడొచ్చాడు. వాడితో మంగలి జరిగిందంతా చెప్పాడు. తాను కూడా పులులను బెదిరించి డబ్బు సంపాదించుకోవాలని మర్నాడు వాడు గండ్రగొడ్డలు తీసుకొని అడవిలోకి వెళ్ళాడు. దట్టమైన అడవి ప్రాంతంలోకి వెళ్ళాక వాడికి కూడా పులి కనిపించింది. అమ్మయ్యా, దొరికావా? కాస్త నిలబడు, క్షణంలో నీ తల నరికి రాజుగారికి కానుగ్గా ఇస్తాను. నాకు పెద్ద బహుమానం దొరుకుతుంది అంటూ కట్టెలు కొట్టేవాడు గండ్రగొడ్డలు ఎత్తి పులి మీదకి దూకాడు. పెద్ద పులి హడలిపోయింది. బాబు, నా ప్రాణం కాపాడు. రాజుగారిచ్చే బహుమతికి రెండింతలు నేనిచ్చుకుంటాను అన్నది పులి. ఏది, ఏమాత్రం ఇస్తావో నేను చూస్తాను, పద అని అన్నాడు కట్టెలు కొట్టేవాడు. పెద్ద పులి వాణ్ణి తన గుహకు తీసుకొని పోయి అంతులేని బంగారు నగలు చూపించింది. కట్టెలు కొట్టుకునేవాడు వాటిని అన్నింటినీ మూట కట్టుకొని ఇంటికొచ్చాడు. ఈ వృత్తాంతం తెలియగానే మంగలికి మళ్ళీ ఆశ పుట్టింది. వాడు కట్టెలు కొట్టేవాడితో, మామా, ఈ విధంగా మనం ఒక్కొక్క పులినే బెదిరించి లాభం లేదు. పులులను అన్నింటినీ హడలుగొట్టామంటే 7 తరాల పాటు మన దరిద్రం తీరిపోతుంది. ఏమంటావ్ అని అన్నాడు. కట్టెలు కొట్టేవాడు మంగలి వంటి సాహసి కాడు. అందుచేత మొదట కాదన్నాడు. కానీ మంగలి ప్రోత్సహించిన మీదట సరేనని ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి అడవిలో చాలా దూరం వెళ్ళి పెద్ద చెట్టెక్కి పులులు మందగా కనిపిస్తాయేమోనని చూడసాగారు. ఈలోపుగా అడవిలోని పులులన్నీ కలిసి ఒక సభ చేశాయి. వరుసగా 2 రోజులు 2 మనుషులు 2 పులులను బెదిరించి ధనం కాజేశారు. మనని మన ఆహారమైన మానవులు ఇలా బెదిరించటమా? మనుషులతో పోలిస్తే మనం ఎంత బలశాలులం, ఎంత భయంకరులం అని వయస్సులో ఉన్న పులులు హోంకరించాయి. కానీ ఒక ముసలి పులి ఈ విధంగా హెచ్చరించింది. నాయనలారా, సృష్టిలో మనమే క్రౌర్యము, భయంకరత్వము గలవాళ్ళమని ఒక్కనాటికి అనుకోకండి. ధనాశకు లోబడిన మనిషి కంటే క్రూరమైన, భయంకరమైన జంతువు సృష్టిలోనే లేదు. కనుక ఇక ముందు నుంచి మనం ఒంటరిగా తిరగకూడదు, మందలు మందలుగా తిరగాలి. ఐకమత్యమే మనకు బలం. సమావేశం పూర్తి కాగానే పులులన్నీ కదిలి మంగలివాడు, కట్టెలు కొట్టేవాడు ఉన్న వైపుగా రాసాగాయి. అన్ని పులులను ఒక్కసారి చూడగానే కట్టెలు కొట్టేవాడికి ఒళ్ళంతా ముచ్చెమటలు పోశాయి.
చేతులు పట్టు తప్పి వాడు చెట్టు కొమ్మ మీద నుంచి కింద పడసాగాడు. ఆ సమయంలో మంగలివాడు ఎంతో సమయస్ఫూర్తితో, "పట్టుకో, పులులన్నింటినీ పట్టుకో, ఒక్కదాన్ని కూడా పోనీ మాకు" అని గొంతెత్తి భీకరంగా అరిచాడు. ఈ అరుపులు, విరిగిన కొమ్మలను పట్టుకొని కింద దూకే మనిషిని చూసి పులులు పూర్తిగా బెదిరి దిక్కుతోచక తలకొక దారిగా బలం కొద్దీ పారిపోయినాయి. తర్వాత మంగలి కూడా చెట్టు దిగి వచ్చాడు. ఇద్దరూ బయలుదేరి కొండ గుహలన్నీ తిరిగి పులులు దాచిన ధనమంతా కొల్లగొట్టి ఇళ్లకు తీసుకొని పోయి ధనికులైపోయారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1955 ఫిబ్రవరి నెల చందమామలో వచ్చింది. రచయిత శ్రీ కోటేశ్వరరావు గారు. ధనాశకు లోబడిన మనిషి కంటే క్రూరమైన భయంకరమైన జంతువు సృష్టిలోనే లేదు. ఈ మాటతో మీరు ఏకీభవిస్తారా? ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.